ప్రపంచం గర్వపడే రాజధాని నిర్మాణం జరుగుతున్న శుభతరుణంలో ఇటు పర్యాటక రంగంకు పెద్దపీట వేస్తూ 439 కోట్లు కేటాయిస్తున్నందున వినోద విజ్ఞాన వైజ్ఞాన పర్యాటకంగా ఊతాన్నిచ్చే ఒక నక్షత్ర ప్రదర్శనశాల, అదేవిధంగా ఒక జంతు ప్రదర్శనశాల అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇటీవల మా నియోజకవర్గానికి మాజీ మంత్రులు అదేవిధంగా నాయకులు వచ్చి విచ్చేసి తమకు తాము పులులుగా సింహాలుగా స్వయం ప్రకటితం చేసుకొని వెళ్ళిన సందర్భాలు చూస్తుంటే నిజంగా మనకు అమరావతి రీజియన్లో ఒక ప్రతిష్టాత్మకమైన జువాలజికల్ పార్క్ అవసరమైందని నాకు అనిపించి మీ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. గౌరవ్ చరిసారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా నియోజకవర్గంలో అధ్యక్ష ఈ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని గతంలో చాలాసార్లు మన అన్న కాళ్ళ శ్రీనివాసరావు అన్న గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. మా నియోజకవర్గంలో కూడా ఈ సమస్య చాలా ఉంది అధ్యక్ష. చాలామంది వాల్మీకులు ఉన్నారు, వారిని మన అసెంబ్లీలో కూడా ప్రతిపాదన చేసి పంపించడం జరిగింది అధ్యక్ష. కాబట్టి తప్పకుండా ఈ ఇష్యూను వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనము ఈ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. మా పాతపట్నం నియోజకవర్గంలో 99% గ్రామీణ ప్రాంతం అధ్యక్ష. మాకు ఏకైక జీవనాధారం వ్యవసాయం అధ్యక్ష. అయితే వ్యవసాయం గిట్టుబాటు ధర కాక చాలామంది భవన నిర్మాణ కార్మికులుగా హైదరాబాద్, చెన్నై వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. అయితే మా నియోజకవర్గంలో 2 నదులు ఉన్నాయి అధ్యక్ష. మహేంద్ర తనయ, వంశధార నదులు ఉన్నాయి అధ్యక్ష. అయితే వంశధార నది పైన గొట్టా బ్యారేజ్ ప్రాజెక్ట్ ఒకటి, మహేంద్ర తనయ రిజర్వాయర్ ఒకటి, గొట్టా బ్యారేజ్ ప్రాజెక్ట్ ఒకటి, వంశధార రిజర్వాయర్ ఒకటి ఉంది అధ్యక్ష. మహేంద్ర తనయ నది పైన మెయిన్ ఆఫ్షోర్ రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. అయితే ఈ 3 ప్రాజెక్టులకి సుమారుగా 50,000 ఎకరాలు రైతులు దానం చేశారు అధ్యక్ష. అయితే ఈ 50,000 ఈ 3 ప్రాజెక్టుల వల్ల ఆ నియోజకవర్గం ఉన్న ప్రజలకు మాత్రం సాగునీరు మాత్రం మాకు లేదు అధ్యక్ష. దిగువ ప్రాంతాలకు మాత్రమే సాగునీరు ఉంది అధ్యక్ష. అయితే ఈ దిగువ ప్రాంతాలకు ఉంది. మా నియోజకవర్గంలో మాత్రం పల్ల ప్రాంతాలన్నెన్నో 3 పంటలు పండే పల్లపు భూములన్నెన్నో ప్రాజెక్టుకి వెళ్ళిపోవడం వల్ల మాకు ఎత్తైన ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకోవడానికి వాటర్ సదుపాయం మాకు లేదు అధ్యక్ష. దయచేసి తమ ద్వారా విన్నవించుకున్నది ఏంటంటే మాకు లిఫ్ట్ ఇరిగేషన్స్ మాకు కావాలి అధ్యక్ష. 3 పంటల పండిన భూములన్నీ ప్రాజెక్టులకు ఇచ్చాము అధ్యక్ష. మిగులు భూములు ఏదైతే ప్రాజెక్టులకు ఇచ్చామో మిగులు భూములు ఉన్నాయి అధ్యక్ష. ఆ మిగులు భూములకి వ్యవసాయం చేసుకునే అవకాశం మాకు కల్పించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అయితే 2014, 2019లో మనం కూడా కొన్ని ప్రాజెక్టులకు ప్రతిపాదన పెట్టాము అధ్యక్ష. అయితే ఈ 19లో పెట్టిన తర్వాత మనకు పెట్టిన ప్రాజెక్టులు అధ్యక్ష పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం మండలంలో పెద్ద సీది, తిడ్డిమి, పెద్దలోగడి, బోరుభద్ర, సీతారాంపల్లి, పెద్దమల్లిపురం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మళ్ళీ ఇంకో మెలియాపుట్టి మండలంలో అధ్యక్ష కొసమాల, చాపర, వెంకటాపురము, మర్రిపాడు, సుందరాడ, రట్టిని, నరసంద్ర అధ్యక్ష. కొత్తూరు మండలంలో అధ్యక్ష కొత్తూరు మండలంలో బలద, శ్యామలాపురము, కౌశల్యపురము కొన్ని విలేజ్లు పెట్టారు అధ్యక్ష. ఇలా ఇరమండల మండలంలో మధ్యగూడ ఇలా ఎన్నో ప్రాజెక్టులు మనం పెట్టున్నాం అధ్యక్ష. 2014, 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమో పూర్తిగా వాటిని తుంగలో పెట్టేసి ఎక్కడైతే పాతపట్నం ప్రజలు అక్కడ ఎంతైతే భూములు త్యాగం చేశారో వాళ్ళకి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం మంచి అభిప్రాయంతో పెడితే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టులన్నింటినీ తొంగలో పెట్టింది అధ్యక్ష. దయచేసి ప్రభుత్వం దృష్టికి తమ ద్వారా తెలియజేసింది ఏమంటే ఈ ప్రాజెక్టులన్నింటినీ మళ్ళీ ఈ పునరుద్ధరించవలసిందిగా కోరుకుంటాను అధ్యక్ష. ఇంకా స్మాల్ అధ్యక్ష ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో ప్రాజెక్టులు కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి అధ్యక్ష. ఇవి కూడా కొద్దిగా వీటికి మరామతులకి చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. తమ ద్వారా ప్రభుత్వానికి వినిపించుకుంటాను అధ్యక్ష. భీమవరం రామాంజనేయులు గారు. అధ్యక్ష, తమకు కూడా తెలుసు భీమవరం ఏరియా పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఆక్వా రంగం అంటే వెస్ట్ గోదావరి, ప్రాసెసింగ్ కూడా గుజరాత్, ఒరిస్సా నుంచి కూడా సరుకు తీసుకొచ్చి భీమవరంలో ప్రాసెసింగ్ చేస్తారు.
అంత ప్రఖ్యాతిగాంచింది భీమవరం ఏరియా ఆక్వా అంటే. కానీ ఇక్కడున్న ఇబ్బందులు ఏంటంటే విద్యుత్ సబ్సిడీ ఆక్వా జోను నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా రూపాయన్నర ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎటువంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతున్నా. ఫీడ్ ధర ముడి సరుకు రేటు పెరగకపోయినా కూడా కేజీకి 4 రూపాయలు 5 రూపాయలు రేటు పెంచుతున్నారు. అది ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. అమెరికా ట్యాక్సీ పెరిగిపోయిందని రైతులకి రేటు తగ్గించారు, కానీ అక్కడ ట్యాక్స్ తీశారు, రైతులు రేటు పెంచటం లేదు. వినియోగదారులకి రొయ్యలు మన రాష్ట్రంలోనే తినే విధంగా ఎక్కువ అలవాటు చేయవలసిన అవసరం ఉంది. దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే నాసి రకం సీడ్ వల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఆ నాసి రకం సీడ్ అనేది రాకుండా ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. రైతులు, ఫీడ్ ప్లాంట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, హెచరీలు, యజమానులు అందరి మీద కూడా ప్రభుత్వం కంట్రోల్లో ఉండి ఈ తప్పులు జరగకోకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నమస్తే. RVSVKK రంగారావు గారు అంటే కష్టంగా ఉంది. బొబ్బిల్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బొబ్బిలి నియోజకవర్గం తెరలాం మండలంలో జగన్నాథ వలస, గోపాల వలస మధ్యన ఉన్నటువంటి రహదారి, అదేవిధంగా సతివాడి గ్రామానికి వెళ్ళే రహదారి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉండడం వల్ల ఆ గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత నిర్ణయాల్లో పిఆర్లో ఉన్నటువంటి రోడ్లని కనీసం ఫార్మేషన్ అయ్యి మట్టి రోడ్లు ఉన్నటువంటి గ్రామాలకు ఉన్నటువంటి రోడ్లని ఆర్ఎన్బిలో కలపడం జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చాక పూర్తిగా ఆర్ఎన్బిలో కలిపిన ఆ రోడ్లు మంజూరు చేయడానికి కనీసం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చాక మనం మళ్ళీ పిఆర్లో పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష గ్రామ ప్రజలు. సొంత డబ్బులు ఎత్తుకొని గ్రామ ప్రజలు, దాతలు డబ్బులు ఎత్తుకొని ఆ రోడ్లు బాగు చేస్తే, రోడ్ల తాలూకు గుంతలు బాగు చేసుకుంటే కానీ వర్షాకాలం ఆ గ్రామాల మధ్యన రాకపోకలు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆర్ఎన్బి మినిస్టర్ గారు తప్పకుండా ఆ 2 గ్రామాలకి, నేనే మొన్న రిప్రజెంట్ చేశాను అధ్యక్ష, కొత్త బడ్జెట్లో తప్పకుండా పెడతామన్నారు. తప్పకుండా మంజూరు చేయాలని కోరుకుంటూ, ఇంకొకటి ముఖ్యమైనటువంటిది పనుకువలస సెంటర్ నుంచి వంతరాంకు ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్డు చాలా పాడైపోయింది అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు బొబ్బిలి నియోజకవర్గం, పార్తపురం నియోజకవర్గం. వంతరాం అంటే పార్తపురం నియోజకవర్గం అధ్యక్ష. ఇది పనుకువలస సెంటర్ నుంచి సుమారు 10-15 గ్రామాలకి రాకపోకలకి ముఖ్యమైనటువంటి రోడ్డు చాలా డ్యామేజ్ అయింది అధ్యక్ష. 3 కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. ఆర్ఎన్బి మినిస్టర్ గారు, అదేవిధంగా అధికారులు దాన్ని యాక్టివ్గా పర్స్యూ చేస్తున్నారు. దాన్ని కూడా అతి త్వరలో మంజూరు చేయాలని కోరుకుంటూ చివరిగా అధ్యక్ష, బాడంగి నుంచి బొబ్బిలికి వయ్యా ముగడ దాన్ని ఆర్ఎన్బికి కన్వర్షన్ పెట్టడం జరిగింది అధ్యక్ష. చాలా డ్యామేజ్ అయిపోయింది అధ్యక్ష. ఆ కన్వర్షన్ పూర్తి చేసి దానికి కూడా నిధులు మంజూరు చేయాలని తమ ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు.